హాయ్ ఫ్రెండ్స్, మీకు కొన్ని హార్డ్ ట్రూత్స్ అయితే ఈ వీడియోలో అయితే నేను షేర్ చేయబోతున్నాను. ఇవి అందరి విషయంలో జరుగుతాయని చెప్పను, కానీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అయితే మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ ఇలానే బిహేవ్ చేస్తున్నారు. కరెక్ట్గా 100% నిజాలని మాత్రం చాలా వరకు ఎక్స్పీరియన్స్ చాలామంది పీపుల్ అయితే ఫేస్ చేస్తుంటారు. ఈ హార్డ్ ట్రూత్స్ ఏంటివి వన్ బై వన్ తెలుసుకునే ముందు మీరు ఇలాంటి మోర్ వీడియోస్ని ఎంకరేజ్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. సో దానికి మీరు చేయాల్సింది మన వీడియోస్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మరి ఆ హార్డ్ ట్రూత్స్లో ఫస్ట్ది ఏంటంటే, మీ రిలేటివ్స్ కానీ ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఓకే అండి, చాలామంది మంచి వాళ్ళే ఉండొచ్చు. కానీ రిలేటివ్స్లోనే మనకి ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చిందనుకోండి, దానికి మన రిలేటివ్స్ మన దగ్గరికి వచ్చి, అరే ఏంట్రా నీకే ఇలా జరిగింది, నీకు ఇలా జరగడం చాలా బాధగా ఉందిరా అని ఏదో మనల్ని ఓదారుస్తున్నట్టు వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు. బట్ ఇన్నర్గా మాత్రం వాళ్ళు వీడికి ఇలాగే తిక్క కుదరాలి, లేకపోతే వీడు పెద్ద స్టైల్ కొడుతున్నాడు, లేకపోతే పెద్ద మనకంటే ఎక్కువ బడాయి చెప్పుకుంటున్నారు, వీడి గురించి మనకంటే ఎక్కువగా సొసైటీలో ఎక్కువ నేమ్ ఉంది, మననేమో తక్కువ అంచనా చేస్తున్నారు, వీడినేమో బాగా వీడు గొప్పోడని చెప్పుకుంటున్నారు అని వాళ్ళు లోపల అనుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఎక్కువగా రిలేటివ్స్లో ఉంటుందండి. రిలేటివ్స్లో కూడా ఎక్కువగా ఎవరి రిలేషన్ తెలుసు కదా, అన్నదమ్ముల మధ్య ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అందరి విషయం అయితే చెప్పడం లేదండి, మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ అలానే ఉన్నారు. అవునా కాదా? మీరు ట్రూ అయితే కామెంట్ చేయండి. ఓకే, ఇది నిజమైన ట్రూత్ అండి, నిజంగా ఇది హార్డ్ ట్రూత్ అండి. అవునా కాదా? అండ్ సెకండ్ ఏంటంటే, మనం ఫుల్ హ్యాపీలో ఉన్నాం అనుకోండి, మనం ఏం వింటాం, సాంగ్స్ పెట్టుకొని మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాం, డ్యాన్స్ వేస్తాం, అలా ఎలా ఎగురుతూ ఉంటాం. అప్పుడు మనం వినేది ఏంటి తెలుసా? మ్యూజిక్ని ఎక్కువ వింటాం. అరే డీజే పెట్టండిరా, అరే ఇది పెట్టండిరా, అదే మంచి ఊప్ సాంగ్ పెట్టండిరా అని ఇలాగ వింటాం. ఓన్లీ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అదే మనం సాడ్లో ఉన్నాం అనుకోండి, బాధలో ఉన్నాం అనుకోండి, మ్యూజిక్ కాదు, మనం వినేది లిరిక్స్ వింటాం. అవునా కాదా? ఓకే, అవునైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, బాగా హ్యాపీగా ఉంటే మాత్రం మ్యూజిక్ ఇంకా డీజేనే. ఓకే, అదే మనం బాగా బాధగా ఉంటే ఏదో మంచి లిరిక్స్ సాంగ్ పెట్టుకొని, మంచి మెలోడీ పెట్టుకొని, ఆ పదాలని, ఆ లిరిక్స్ని అండర్స్టాండ్ చేసుకుంటూ మనం ఫీల్ అవుతూ ఉంటాం. అవునా? ఇది కూడా ఒక హార్డ్ ట్రూత్ అండి. అండ్ థర్డ్ ఏంటంటే, మీ అందరికి తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే, ఇప్పుడున్న కాలంలో ఎక్కువ మంది మాత్రం మీకు రెస్పెక్ట్ ఇచ్చేది మీ దగ్గర ఉన్న మనీని బట్టి, ప్రాపర్టీని బట్టి, మీకున్న వాల్యూని బట్టి ఇస్తున్నారు. అంతేగాని మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే, వాడు పిలవగానే వచ్చి పని చేస్తున్నావు అన్నీ చేస్తున్నా కూడా దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారే కానీ మిమ్మల్ని ఏదైనా అవకాశం వచ్చింది, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీ గురించి ఇంకొకరికి ఇంట్రడ్యూస్ చేయరు. పూర్ పర్సన్, బట్ ఏదైనా అవసరమైతే మాత్రం ఫస్ట్ కాల్ చేసేది మాత్రం వాళ్ళకి, అంటే యూజ్ చేసుకుంటుంటారు. అందుకే ఈ పాయింట్ని ఎలా చెప్పొచ్చు అంటే, పీపుల్ రెస్పెక్ట్ ద మనీ, నాట్ ద పర్సన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఎవరినైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళే మనం ఎక్కువగా హర్ట్ చేస్తుంటారు. రీజన్ ఏంటి తెలుసా? మనం ఎక్కువగా ఒక పర్సన్ని కావాలి అని మనమే ఫాలో అవుతుంటే మనం చిన్న చూపు అయిపోతుంటాం. అంతేగాని ఇంత నన్ను ఇష్టపడుతున్నానని దానికి రిప్లైగా వాళ్ళకి ఆ ప్రేమ అనేది చూపించరు. ఆ ప్రేమ అనేది చూపించరు కాబట్టి ఈ పర్సన్, ఎవరైతే ట్రూగా ఇష్టపడుతూ ఉన్న పర్సన్ ఎక్కువగా హర్ట్ అవుతుంటాడు. ఇంకా చాలా సిచ్యువేషన్స్, చాలా సినారియోస్ చెప్పుకోవచ్చు. ఇది జస్ట్ చెప్తున్నాను. మీరు ఎక్కువ ఎవరినైతే ఇష్టపడతారో ఆ పర్సన్ నుండి ఎక్కువ మీరు హర్ట్ అవుతుంటారు. అండ్ నెక్స్ట్ది చాలా ఇంపార్టెంట్ అండి. అదేంటంటే, ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా లవ్ చేసే ఒక పర్సన్ ఉన్నారంటే అది ఒక మదర్ తప్పే. వాళ్ళకంటే ఎవరు మనస్ఫూర్తిగా మనల్ని లవ్ చేయరు. అండ్ ఫైనల్గా ఒక్కటైతే చెప్తా అంటే, హార్డ్ ట్రూత్, మన ఒక పర్సన్ని 2 వేస్లో డిఫైన్ చేయొచ్చండి. క్యారెక్టర్, అతని గుణగణాల గురించి తెలుసుకోవడానికి, అతని దగ్గర ఏం లేనప్పుడు అతను ఎంత పేషెన్స్గా ఉన్నాడు, ఎలాగ రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఎలా ఉంటున్నారని తెలుసుకోవాలి. అండ్ అన్నీ ఉన్నప్పుడు కూడా అతను ఎలాగ బిహేవ్ చేస్తున్నాడు, అన్నీ ఉన్నప్పుడు అతని యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, ఈ రెండింటిని మనం గుర్తించామంటే ఆ పర్సన్ యొక్క క్యారెక్టర్ చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా ఇంకొక పాయింట్ కూడా ఉందండి. ఇది ప్లస్ పాయింట్ అనుకోండి ఆర్ ప్రో పాయింట్ అనుకోండి ఈ వీడియోకి. అదేంటంటే, మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉన్నారనుకోండి, మనీ పరంగా కానీ వేరే ఏదైనా పరంగా కానీ, ఒక 2 years 3 years హెల్ప్ చేశారు, ఓకే. వన్ డే మీ దగ్గర సిచ్యువేషన్ బాగాలేక నా దగ్గర లేవు అని అన్నారనుకోండి, సపోజ్ మనీ పరంగా తీసుకోండి, ఫైనాన్షియల్ పరంగా,
మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్కి అడిగినప్పుడల్లా ఇస్తున్నారు అండ్ ఇలాగా మళ్ళీ అతనికి ఇవ్వటం ఇలా జరుగుతుంది. కానీ ఒక్కరోజు ఎప్పుడన్నా సరే అరే నా దగ్గర లేవురా అంత అమౌంటు అని అన్నారనుకోండి, ఎక్కువగా రిలేటివ్స్ అయితే ఇటు ఉన్నా కూడా మనకి ఇవ్వలేదని వెంటనే దాని మీద బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తారు, నెగిటివ్గా మాట్లాడతారు. మరి ఇన్ని రోజులు 3 years నుండి మీకు హెల్ప్ చేశారు, అది చెప్పుకోరు, ఆ గుడ్ థింగ్స్ చెప్పుకోరు. ఒక్కరోజు ఏ రోజైతే మీరు వాళ్ళకి నెగిటివ్గా ఉన్నారంటే ఆ రోజు మీరు బ్యాడ్ అయిపోతారు. ఇవి కొన్ని నాకు బాగా యూజ్ అవుతాయని నేను ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.